నమస్తే. నేను మీ ఓంప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్. ఈ మధ్య కాలంలో ఆల్కహాలిజం అనేది ఒక పెద్ద వ్యసనంలా తయారైంది. టీనేజ్‌లో తెలియకుండా ఏదో హాబీ లాగా, ఏదో చిన్న సరదాలాగా స్టార్ట్ అవుతుంది. బట్ పెద్ద వాళ్ళు వదిలించుకోలేని వ్యసనంలాగా తయారైపోతుందనమాట. అంటే వాళ్ళు దానికి బానిసైపోతున్నారు. ఇలా బానిస అవ్వడం వల్ల ఎన్ని నష్టాలొస్తున్నాయో ఫస్ట్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ హెల్త్ పాడైపోతుంది. అంటే ఫస్ట్‌గా లివర్ డ్యామేజ్ అయిపోతుంది. ప్లస్ ఫైనాన్షియల్‌గా వాళ్ళు చాలా డిగ్రేడ్ అయిపోతారు. సోషల్‌గా వాళ్ళని చాలా చిన్న చూపు చూస్తారు. ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ అనేది కూడా చాలా ఫైనాన్షియల్‌గా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. సో దీని నుంచి బయటపడడానికి మనం యోగా ద్వారా, ప్రాణాయామ, మెడిటేషన్ టెక్నిక్స్ ద్వారా, కొన్ని ఆసనాస్ ద్వారా, ఒక పెక్యులియర్ ఆసనాస్ ద్వారా వాళ్ళని ఆ అడిక్షన్ నుంచి బయటపడేయడానికి మనకు డీ అడిక్షన్ టెక్నిక్స్ అనేవి చాలా చాలా ఉపయోగపడుతుంటాయి. ఆల్రెడీ మన దగ్గర చాలా మంది క్లయింట్స్ వచ్చారు. వాళ్ళు ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళు దాని నుంచి బయటపడ్డారు. సో సివియారిటీని బట్టి ఒకవేళ వాళ్ళకి మరీ ఎక్కువ క్రానిక్‌గా గనక ఉంటే ఒక చిన్నపాటి ఆయుర్వేదిక్ మెడికేషన్ గూడా వాళ్ళకిస్తాం. బట్ బేసిక్‌గా మనం ఫోకస్ చేసేదేంటంటే వాళ్ళని సైకలాజికల్ షిఫ్ట్ తీసుకొస్తూ, ఈ వాళ్ళ మైండ్ షిఫ్ట్ తీసుకొస్తూ, వాళ్ళకి కౌన్సెలింగ్స్ ఇస్తూ, వాళ్ళని ఆ అడిక్షన్ నుంచి బయటపడడానికి మనం సహాయం చేస్తుంటాము. అంటే యోగాలో ఈ అడిక్షన్ నుంచి బయటకి రావడానికి స్పెషల్లీ డిజైన్డ్ ఆసనాస్ ఉన్నాయి. మీరు సీరియస్‌గా ట్రావెల్ చేసే ఆలోచన గనుక ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే మీరు కాల్ చేసి మీరు మన ట్రైనింగ్ అనేది పొందొచ్చు. థాంక్ యూ.